నుంచి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు పెద్దలు గౌరవనీయులు ఇక్కడ ఇన్ఛార్జిగా చెప్పుకున్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మొన్న సిరిసిల్లలో కేటీఆర్ గారు పర్యటన తర్వాత అతను అన్ని స్థాయిలకి దిగజారి మత్స్యత్వం నశించినట్టుగా ఫ్రస్ట్రేషన్ గురై అతనికి ఏ పదవి రాదు, కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదు, అందరికి తెలిసిన విషయం. బాగా కింద స్థాయిపోయి కేటీఆర్ చేస్తానన్న కాంగ్రెస్ నాయకులు గుర్తిస్తారు కావచ్చని ఉద్దేశంతో అతను ఇష్టమైన రీతిలో కేటీఆర్ గారిని మాట్లాడడం జరిగింది. అతను ఏం మాట్లాడతారు, కేటీఆర్ గారు ఇదేం పట్టించుకోలేదు, కాలువల నిర్మాణం చేయలేదు, ప్రాజెక్టు కట్టలేదని మాట్లాడడం జరిగింది. సిరిసిల్ల జిల్లాలో మల్కపేట ఎవరు కట్టింది? కేటీఆర్ కాదా? మీ తాత కట్టిట. అదేవిధంగా సిద్దిపేటలో రంగనాయక సాగర్ 2008లో స్టార్ట్ అయిన రంగనాయక సాగర్ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఎత్తిపోతల పథకం కింద పేరు పెట్టిందని పట్టించుకున్న పాపాలను లేదు. భూసేకరణ ఏం లేదు, మనం లేదు, మశానం లేదు. అది మా ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అది పెద్ద ప్రాజెక్టు, దాన్ని సైజు వేయించి విడిచి వేయించి కట్టించు. అది కేటీఆర్ కట్టించినట్టు కాదా? ఇదే జిల్లాలో అన్నపూర్ణ ప్రాజెక్టు ఉన్నది, మిడ్మానేర్ ఉన్నది, అని ఎవరు కట్టించారు? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? కేసీఆర్ కేటీఆర్ కాదా? అది భ్రమించింది. అసలు నువ్వు సిరిసిలోనివేనా, ఇప్పుడు ఆంధ్రోనివా? అసలు ఎక్కడున్నావు నువ్వు? ఎవరివి అసలు నువ్వు? తెలుసుకొని మాట్లాడు, పద్ధతి తెలుసుకొని. అసలు నువ్వేమనుకుంటున్నావు? కొంచెం సిగ్గుచరం ఉందా నీకేమన్నా? మా నాయకులు అంటున్నావు, నీకుందా సిగ్గుచరం? తారాపురాన్ని మాట్లాడతావా? తారాపురం మాట్లాడతావా? బిడ్డ మహేందర్ రెడ్డి చెప్తున్నా, మళ్ళీ ఒకసారి తారాపురం మాట్లాడితే బట్టలు ఇచ్చేసి సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర నేను బట్టలు ఇచ్చి పొట్టు అమ్ముతామని చెప్తున్నా. మీ మాట అనపోదు. ఎందుకంటే మాకు మా నాయకుడు 1000 మెజార్టీతో గెలిచిన నాయకుడు, 5 సార్లు ఎమ్మెల్యే, సిరిసిల్లను సుభిక్షంగా చేసిన నాయకుడు, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడు పట్టుకొని ఇష్టం వచ్చిన మాట్లాడతావు. నువ్వు అమాస పుణ్యానికి వచ్చేది నువ్వు, వారానికి 2 సార్లు వచ్చేది నువ్వు సిరిసిల్లకు. అసలు సిరిసిల్ల నువ్వు చేసింది పీకింది లేదు. అసలు నీ కార్యకర్తలు ఎవడో తెలియదు, అంత దొంగలు. మీ పార్టీలో మా పార్టీ నాయకులు ఫోన్ చేస్తారు, నువ్వా మాట్లాడేది? మన జిల్లాల గ్రామంలో నీళ్ళస్తలే మీ కాంగ్రెస్ కార్యకర్త ఫోన్ చేస్తే మీ ఎమ్మెల్యేని అడకపోను. కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త మా ఊరుడే, నువ్వు రా, అవసరం లేదు, నేను మాట్లాడిస్తా, రికార్డు కూడా ఉన్నది. అతను ఫోన్ చేసి మహేంద్ర రెడ్డిని అడిగితే మీ ఎమ్మెల్యే అడకపోను. నువ్వు నీళ్ళ గురించి పట్టుకుని రైతుల గురించి పట్టుకునే మొగను నువ్వు. నీకు తెలుసా ఏమన్నా? కేటీఆర్కి అవగాహన లేదు, రంగనాథ కాలువలు లేవు. పోయినసారి చూపెడుతుంది చూడు, అన్నదాన్ని పెట్టుకుని చూడు, మీ నాయకులు చూడు. కేటీఆర్ గారు నిరంతరం రంగనాథ సాగర్ నుంచి కాలువ నుంచి నీళ్లు కావాలి మాకు తంగనపల్లి మండలం కానీ ఇక్కడికి పోవాలి. అనురాగ్ చేస్తున్నాడు. ఇక్కడ మీ జడ్పీడీసీ భార్య ఉన్నది, జడ్పీడీసీ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. నిరంతరం 2 కలెక్టర్లు పెట్టి ఆ కాలువలు తగ్గించిండు, కాంపెన్సేషన్ ఇచ్చిండు, సొంత డబ్బులతో 3 సంవత్సరాలు. నేనే సాక్ష్యం. విట్లాపూర్ గట్టు 10 డేస్ కూర్చున్నా, నేనే కూర్చున్నా. అప్పుడు జడ్పీడీసీ గారు వచ్చారు. నిన్న మీ రాము ఉన్నాడు, మీ రాము గారు ఎంపీడీసీ ఉన్నారు కదా, ఆలస్యం కూడా ఆయనే పాలన చేసిండు. జిల్లీపురంలో 3 సంవత్సరాలు చేసిండు. బీజేపీ పార్టీ నుండి కూడా కేటీఆర్ కేసీఆర్ కు చేసి పార్టీలకు వచ్చింది. ఎందుకంటే మరి రైతులందరూ కేటీఆర్ కాపాడని వచ్చినప్పుడు అప్పుడు ఆ ప్రభావం వేసుకుని వచ్చినాయి. మరి మర్చిపోయిరా? అసలు ఏం మాట్లాడతావు మహేందర్ రెడ్డి గారు? ఇక్కడ టోనీ గారు కూడా కొంచెం గ్రహించాలి. మొన్న పోయిన సంవత్సరం మా ఊళ్ళకి వచ్చినాం. కేటీఆర్ పాలాభిషేకం చేసిన కాడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ నీళ్ళు వస్తానే లేవు, ఈ కాలువకు ఒక 2 పేమెంట్లు వేయాలి, అప్పటి చదివి నీకు ఇస్తా అని నరికినావు మేళ. ఇప్పుడు మే అయింది. అసలు నీకు తెలుసా? అక్కడికి వచ్చినావా? రైతులంతా విలువలు ఆడుతా ఉన్నారు. మీ కాంగ్రెస్ నాయకులు, మీ కాంగ్రెస్ కార్యకర్తలే మా జిల్లాలకు మనకు రాయల దగ్గరకు వచ్చినప్పుడు మొరపెడుతున్నారు, అయ్యా కాంగ్రెస్ వాళ్ళతో కాదు, దయచేసి మీరే 3-4 సంవత్సరాలు మాకు పంటలు కాపాడులు, మీరు దయచేసి మీరు నీళ్లు ఇవ్వాలని చెప్పి అధికారులను అడగండి అని అడిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ ఫోన్ చేసింది. వెంబడే సిద్దిపేట ఎస్సీ డీలు అందరు వచ్చారు. ఇప్పుడు నీళ్లు వస్తా ఉన్నాయి. ఇదే కాలం వెంబడి నీళ్ళు వస్తున్నాయి. రామచంద్రపూర్, చిన్నలింగపురం, దాసరం పోతున్నాయి. దాంతోపాటు గోకులపురం కూడా పోతున్నాయి. జిల్లాలో కొత్తచెర్లకు వస్తున్నాయి. దాంతోపాటు బాధ్యతలకు వస్తున్నాయి. పడేసరికి పోతాయి. ఇంకో సమస్య ఏమైందంటే కాలువలు తెలియదు, మీకు ఏం తెలియదు. ఏమో అంటావు మహేందర్ రెడ్డి, నక్కవాగు, మాటిల్లు నీకు తెలుసావా? నిత్తా చెప్తారు కొడతాను. నేను అడగతే నువ్వు మాట్లాడమని చెప్తారు కొడతాను. నేనున్నాడా? విట్లాపూర్ నుంచి కాలువ కావాలంటే విట్లాపూర్ LM3, LM4 ఉంటాయి. ఇవన్నీ మీకు తెలియదు. మీకు అందుకే చెప్పిన టోనీ గారని మహేంద్ర రా చెప్తా మీకు. ఇది మేము ఎన్ని చేసినాం, ఇంకా మీరు ఏం చేయాలో చెప్తా. రైతుల పట్ల ప్రేమ ఉంటే గిన్నె చేసినాం, మేము గిన్నె చేసినాం. మీరు ఏమైనా మిగిలిండే ఇస్తాం ఆ పట్టుకొని చెప్పి. మీరు మొగలు అయితే రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే విట్లాపూర్ నుంచి ఏం చేయాలి? జక్కాపూర్ చెరువు నింపినాం, గురాలగూడ చెరువు నింపినాం, మాటిలో చెక్ డ్యామ్ నింపినాం, గొబ్బరపురం నింపినాం. దాని ద్వారా కట్టుగాల ద్వారా మా జిల్లాలో పెంచారు నింపినాం. దాని చెల్లి మళ్ళా పడేశారు జిల్లాలో
తర్వాత మల్లాపూర్ చెరువు సారం పెళ్ళాక ప్రయత్నం చేసాం, కొంచెం కొంచెం వచ్చింది. మా జిల్లాలో చెరువు నీళ్లుంటే అంగడిపల్లె, ఈ బాల్మల్ అంగడిపల్లె, అదే ఉగులాపూరు, దేశాపల్లె వారు కూడా ఊటల వారు రైతులు బతుకుతారు. దాని తర్వాత ఎల్లమ్మ చెరువుకి వచ్చినాయి, బాల్మలపల్లెకి వచ్చినాయి 3 టర్మ్. అప్పుడేట్లా ఇప్పుడేటారు మీ అసమర్థత పాలన కాదా, మీ చేతగాని ప్రభుత్వం పాలన కాదా? ఇక్కడ కలెక్టర్ గారు వీళ్ళ గురించి పట్టించుకోరు, అక్రమ అరెస్టుల గురించి పట్టించుకుంటారు, కానీ ఇవి ఆయనకు గుర్తురావు. ఒక ఐఏఎస్ అధికారి మంచి ఉన్నతమైన చదువుకుని వచ్చినండి ఈ కేకే మహిళ తలమానికి మన తలమాగిన దద్దమ్మ ఆలోచన వల్ల ఆయన ఆవాస్ పాలైన పాపం. ఈ ఏ మహేంద్ర రెడ్డి ఏం చెప్తా యూనిట్లా ఆయన కలెక్టర్ గారు నవల పాలైన అది నువ్వే కాదా, నీకు అడగానే కాదా? అందుకే నేను ఇటువంటి వాళ్ళని బీఆర్ఎస్ పార్టీలో పక్క పెట్టినాము. మా బీఆర్ఎస్ పార్టీతో పైకొచ్చి కేసీఆర్ గుర్తింపుతో ముందరకొచ్చి ఇళ్ళ ఇష్టం వచ్చిన మాట్లాడతావా? కాళేశ్వరం అంటే కేసీఆర్ అని కాళేశ్వరరావు అంటావు. నువ్వేం రావు మరి? రేషన్ డీలర్షిప్ల పై తీసుకుని నువ్వు కాదా? నేనేమనాలి మరి? మీ నాయకులు తెలంగాణ వసూలు చెప్తారు, డాక్యుమెంట్ చేస్తారు, దాన్ని ఏమనాలి? దానికి సమాధానం చెప్తావు. నీకు రైతులు చచ్చిపోతే యాది రాదు. ఇక్కడ ఒక టీ స్టాల్ పెట్టుకుంటా కూడా మానవీయ వంకర మాట్లాడతాం. దానికి లైసెన్సే లేదంటావు. ఎవరికి చేస్తున్న లైసెన్స్? వానికి లైసెన్సే కావాలా? చిల్లల రాజిరెడ్డి ఒక రెడ్డి వ్యక్తి, అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, సాదాబాయినారా ఒక 30 గుంటలు చేసుకున్నాడు. ఎప్పుడు అట్లా 100 ఉన్నారు. అతను అరెస్ట్ అయితే కూడా నువ్వు పరామర్శించింది పోయి మాట్లాడే దగ్గరికి రావు, చేయవు. ఊళ్ళో నీ రెడ్డి వర్గం పెద్ద నాయకుడిని రెడ్డిల నేర్చుకుంటావు, ఎలక్షన్ అప్పుడు దండం పెడతావు, కాలు మొక్కుతావు వాళ్ళకు. ఇలా వాళ్ళని అరెస్ట్ అయితే తప్పేందంటావు. ఇది నీ ప్రవర్తన. వస్తావు ఊళ్ళకు వచ్చే పరిస్థితి నా ఊళ్ళకు నువ్వు రెడ్డిలో చెప్తున్న కొట్టే పరిస్థితి మా ఊళ్ళే. ఇంకోటి వాళ్ళు అన్నారు కదా, సిద్దిపేటలో కూడా కాలువలైన బాబు బొమ్మల మధ్య తారదం ఉందన్నారు కదా, సిద్దిపేటలో కూడా అదే పరిస్థితి. మెయిన్ కెనాల్స్ అయినా సబ్ మైనస్ కోర్టు కేసు ఉన్నాయి. ఇదే విఠలాపూర్ కదా, ఆర్టీ3 కెనాల్ ఉంటుంది, ఆడొక రెడ్డి ఉంటాడు, ఇద్దరు భార్య ఉంటారు. ఆయన డబ్బులు వచ్చినాయి, ఇద్దరు భార్య, ఒక భార్య ఇంకో భార్య కోర్టుకి కోర్టు కేసులు ఆగిందంట. ఆగి పక్కన రైతు నుంచి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తీసుకొచ్చి వీళ్ళు జక్కాపూర్ కూడా అట్లా నింపుతారు. ఇప్పుడు మీ ప్రభుత్వమే అధికారం ఉంది, మరి అప్పుడు ఎందుకు తీసాం కదా. ఆల్టర్నేటివ్ తీసుకొని వచ్చిన కోర్టు కేసు నష్టపరిహారం కూడా రాలేదని చెప్పి ఆరోపణ. రైతులకు నష్టపరిహారం ఇచ్చినాం. వాళ్ళకి ఏం తెలిసే, వాళ్ళకి తెలియదు, నీళ్ళ గురించి తెలియదు, కాలువ గురించి తెలియదు. మనకి ఒరుడు తప్పితే ఆ లింగాలు ఉన్నాడు కదా, నేను కాలువ గారికి వచ్చినప్పుడు అదే లింగేలుడు గారు వచ్చి నాకు నీళ్లు బిల్లు ఇచ్చిపోయిన అక్కడికి వచ్చి ఇంటెన్షన్ కూర్చుంటే అంటే ఆయన సొంత డబ్బులకి వెళ్ళి ఇచ్చిందని చెప్పి జడ్పీటీసీ గారు భర్త చెప్పాను. ఏమి ఇచ్చింది? 2 లక్షలు ఇచ్చి నష్టపరిహారము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇయ్యలేదని, నష్టపరిహారం రాలేదని చెప్పి అడిగితే మరి నా సొంత డబ్బులకి వెళ్ళి ఇచ్చిన చెప్పి జడ్పీటీసీ భర్త గారు నిన్న విలేకరుల సమావేశం ప్రభుత్వం ఏదో 5,000 6,000 ఉంటుంది ఇచ్చేసి మా కేటీఆర్ గారు నిన్న మా జిల్లాల గ్రామం కానీ మన రామచంద్రపూర్ సంబంధించిన జక్కాపూర్ సంబంధించింది కానీ అక్కడ గురాల రైతులకు కాంపెన్సేషన్ మేము ఇచ్చినాం. ఎగ్జాంపుల్ పునర్కలు రావాలంటే ఒక 25,000 అంటే 25,000 ఇట్లా దాదాపు కేటీఆర్ సొంత డబ్బుల నుంచి, గవర్నమెంట్ నుంచి కాదు, గవర్నమెంట్ నుంచి కాకుండా సొంత డబ్బుల నుంచి ఒక ఫసల్ 2 లక్షలు 3 లక్షలు. ఎందుకంటే కోర్టు కేసులు కాదు. ఇప్పుడు మేము కూడా అంటే నువ్వు వెళ్ళాను కదా, హరీష్ రావు సంబంధించినవి కూడా జక్కాపూర్ గురాలకు మీరు ఇంప్రెషన్ వీళ్ళు దగ్గర ఉంది. ఎందుకంటే వీళ్ళకు తెలియదు. ఎంబడైతే కొన్ని అయినాయి కాలువలు, కొన్ని పెండింగ్ ఉన్నాయి మధ్య మధ్యలో. మా జిల్లాల విషయానికి వస్తే మీకు ఒకటి తెలియాలి అన్న, 60 ఎకరాలకు మేము భూసేకరణ చేసిన డబ్బులు ఇచ్చాం మా ప్రభుత్వం. 3 ఎకరాల 3 గుంటలకు ఇవ్వాలి, 55 లక్షలు టోకెన్ పడింది. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు టోకెన్ పడున్నాయి. మా గవర్నమెంట్ అయితే పక్కా చేస్తున్నాం మేము. అది ఆ 50 లక్షలు చెల్లిస్తే దేశపాల వరకు ఇంట్రెస్ట్ జిల్లాలకు వచ్చేలకు వచ్చినాయి కదా, వచ్చేలా కాలువ మన సార్ వెంకటేష్ చేసిన ఆన్ చెల్లి ఒక 50 లక్షలు పేమెంట్ చేస్తే పక్కా వచ్చి దేశపాలు పడుతుంది. ఇటు సైడ్ బాలనపల్లె, ఈ రామచంద్రపూర్ సంబంధించిన మొత్తం కలిపి తగ్గబీరు మండలానికి పుస్తకం మొత్తం కలిపి 3,12,00,000 చెప్పింది. సార్ దృష్టి అది మంత్రి గారితో మాట్లాడుతున్నారు. అది లేదా ఆలోచన వాళ్ళు. నేను చెప్పిన కాంగ్రెస్ నాయకులు మా ఊళ్ళకి వచ్చినప్పుడు 2-3 పేమెంట్ల కలెక్టర్ మీరు చెప్పారని చెప్పి, ఎందుకంటే కలెక్టర్ మా మాట్లాడారు కదా, నేనంటే ఇప్పిమంటే కూడా అక్కడికి వచ్చారు. పోయిన మేలు ఇప్పిద్దామని చెప్పారు. ఇది వరకు అక్కడికి వచ్చి మళ్ళీ మాట్లాడిన రోజులు అక్కడికి వస్తలేరు. భయానికి ఇక్కడ కూర్చుని సిలికాపల్లి వెళ్తారు. ఆయన ఏది తెప్పిస్తాడు, కాంగ్రెస్ నాయకులు వీళ్ళు వస్తలేవు. ఆయన మా ఊరిలో బాధ్యత ఒక కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త ఫోన్ చేసి మహేంద్రన్న నీళ్ళు వస్తలేవు అంటే నాకేం చెప్తున్నా మీ ఎమ్మెల్యే కొనుడే ఆయన పోయి చేసినట్టు నమ్ముతాం ఎవడన్నా. ఆయన 20 కెనాలు నేను చెప్తున్నా రమ్మని చూపెడతానండి. ఎన్ని పూర్తయినా ఎన్ని పెండింగ్లో చూపెడతా. నువ్వు మగోను అయితే అవి చేసు. ఇంకా ఉన్నా వాళ్ళు పక్క గవర్నమెంట్ బాగా సంవత్సరం 2-3 నెలలు ఏం చేశారు? ఒక చెక్ ఇప్పలేదు.
మా ఊర్లో ఎప్పుడు చెక్కిపోయారు. కాంగ్రెస్ నాయకులు తిరుగుతున్నారు. అసలు వీళ్ళు దౌర్భాగ్యపరుస్తున్నారు. మీ నాయకులు తిరందాపుందా వసూలు చేస్తారు డాక్యుమెంట్ చేస్తారు. దాన్ని ఏమన్నా దానికి సమాధానం చెప్తావు. నీకు రైతులు చచ్చిపోతే యాది కాదు. ఇక్కడ టీ స్టాల్ పెట్టుకుంటా కూడా మానవే వంకర మాట్లాడతాం. దానికి లైసెన్సే లేనాడు. ఎవరికి చేస్తున్న లైసెన్స్? వానికి లైసెన్సే కావాలా? చిల్లల రాజిరెడ్డి ఒక రెడ్డి వ్యక్తి, అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, సాదా పైన ఒక 30 గుంటలు చేసుకున్నాడు. ఎప్పుడు అట్లా 100 ఉన్నారు. అతను అరెస్ట్ అయితే కూడా నువ్వు పరామర్శించింది పోయి మాట్లాడ దగ్గరికి రావు చేయవు. ఊళ్ళో నీ రెడ్డి వర్గం పెద్ద నాయకుని రెడ్డిల అని ఏడ్చుకుంటావు. ఎలక్షన్లు అప్పుడు దండం పెడతావు, కాలు మొక్కుతావు వాళ్ళకు. ఇలా వాళ్ళని అరెస్ట్ అయితే తప్పేందంటావు. ఇది నీ ప్రవర్తన. వస్తావు ఊళ్ళకు వచ్చే పరిస్థితి నా ఊళ్ళకు నువ్వు రెడ్డిలో చెప్తున్న కొట్టే పరిస్థితి మా ఊళ్ళో. కొంచెం సిగ్గు చేసుకో. అమాయక ప్రజల మీద మీ కలెక్టర్ చేస్తున్నా నువ్వే చెప్పిస్తున్నావు. అమాయకుల ప్రజల మీద పట్టు. నీ దమ్ముంటే మొగలు అయితే కేటీఆర్తో కొట్లాడు. టీ స్టాల్ మీద కొట్లాడతావు, మాట్లాడతావు. సిగ్గు అనిపించలే కొంచెం నీకు? కరీంనగర్ డైరీ విషయంలో రైతులు తాళమిస్తే మాట్లాడు. మీ కడక మృత్యుంజం అడ్డవాళ్ళు డబ్బులు వాళ్ళు చేస్తున్నట్టు దాని మీద మాట్లాడు. టీ స్టాల్ అన్యాయం జరుగుతుందని మాట్లాడు. యాసిన్ కూడా ఏం తలగలేదు. డేరా బాబు లెక్క తిరుగుతా ఉంటా వచ్చి సిరిసిలకు ఏం చేసినావు? ఏం చేసినావు? నువ్వు చేసింది ఉందా? నువ్వు కేటీఆర్ పోంగనే ఆయన పొద్దున వస్తాడు, సాయంత్రం కోయిలేపి ప్రశ్నలు పెడతాడు. యాసిన్ నువ్వు ఏం చేసినావు? అసలు సిరిసిలకు వేసింది ఏంది? నీ కంట్రిబ్యూషన్ ఏంది? అసలు నువ్వు నీ చక్కగా నువ్వు చూసుకో. వెమ్లవాడ ప్రజలు మన కరీంనగర్ విషయంలో చూసినావా? ఏదో అటు ఇటు లేదని చెప్పి అంత వచ్చి తాళం తీసు. పాట రైతులు నీకు ఓట్లేసే పరిస్థితి ఉందా? రైతులు ఓట్లేసే పరిస్థితి ఉందా మీకు? ఇక్కడ ఆదిసింగ్ గారు ఇన్ని అక్రమాలు నడుస్తున్నాయి. అక్రమంగా రైతులను అరెస్ట్ చేస్తున్నారు. ఇంతగానం చేస్తున్నావు, నువ్వు స్పందించినావా? మాట్లాడను. టీ స్టాల్ నిర్వాహకుడు దాని దగ్గర అక్కడ పెద్ద డబ్బా ఎలక్షన్ కోడ్ ఉందని ఫోటో తీసేయాలి. డబ్బా తీసే కార్యక్రమం ఏమనుకుంది? అది మాట్లాడిన ఆదిసింగ్ మహేందర్ రెడ్డి ఇవి మాట్లాడరు. కేటీఆర్ రాగానే కేటీఆర్ తీసుకోవాలని. నీకు మంత్రి పదవి రాదు. ఈ కేకే మహేందర్ రెడ్డి కూడా అసలు లిస్టు పేరే లేదు. అన్ని తట్టపడి చదువుకొని పోవాల్సి వస్తాయి. నువ్వు అంతగా ఏం లేదు, లాభం లేదు. నువ్వు మరొకసారి చెప్తున్నా, మా కేటీఆర్ గారు ఏమన్నా అంటే మాత్రం ఊరుకోబోము. ఇక్కడ నాయకులు కూడా చెప్తున్నా, మీరు చేసే దందలు అయ్యా టోనీ గారు మంచిగా మాట్లాడు. మరి సిగ్గుచరం ఉందా? నీకు సిగ్గుచరం ఉందా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు తెలుసా? నీకు కాలంలో నిర్వాహం నీకు తెలియదు. సిద్దిపేటలో కూడా నువ్వేమన్నావు? బావ చేసుకున్నాడు, బావ చేసుకున్నాడు. సిద్దిపేటలో కూడా కాలం కాలేదు. ఎందుకంటే కాళేశ్వరం అనేది పెద్ద ప్రాజెక్టు. 30 ఏళ్ళు కట్టేది 3 ఏళ్ళు కట్టి చూపింది కేసీఆర్ గారు. దాని కింద కాలంలో చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లోకల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సర్వే ఇబ్బంది ఉంటాయి. రైతులు సహకరించాలి అనేక చేసుకుని సిద్దిపేట కూడా కాలే. చూపెడతాను రా, అక్కడికి రా. నువ్వు సిద్దిపేట నుంచి బిడ్డల నుంచి కాలంలో కాలే. టెంపరీగా కొట్టుకుంటూ ఇష్టం. దానికి మా కేటీఆర్ గారు సొంత డబ్బులు సంవత్సరం ఒక టర్మ్కు ఒక 3 లక్షలు నేనే సాక్ష్యం రైతులకు ఇచ్చుకుంటూ చేసుకుంటూ కొట్టుకునే. ఇప్పుడెట్లయితే మీ అసమర్థ పాలన కాదా? మీరు ఇటువంటి ఉపదేశాలు బంద్ చేయాలి, పద్ధతిగా మార్చుకోవాలి. మీరు ప్రతిపక్షాలు లేరు, అధికార పక్షం ఉన్నారు. మీరు ఏం చేయాలి? మీ పాత్ర ఏంది? ప్రతిపక్షం బరాబర్ అడుగుతాం. మా నాయకుడు గొప్ప నాయకుడు రవిశంకర్ రైతులు ఇబ్బంది పడితే అడ్డం ఉండి వాళ్ళు కాపాడే నాయకుడు. హైడ్రా కూడా అడ్డగోలుగా నిరుపేదలు కట్టుకోవడాలను చూస్తే అడ్డం ఉండి మాకు కాపాడింది. మా ప్రజల పట్ల నిరుపేదల పట్ల నిలబడిన గొప్ప నాయకుడు మా కేటీఆర్ గారు. అదే విధంగా మల్కపాటి కట్టింది మేమే. మన కేటీఆర్ వచ్చిన తర్వాతనే 48 గంటలలో డెడ్ లైన్ పెడితేనే మీ మంత్రి గారు మాట్లాడి నీళ్ళు ఇప్పించింది. ఇది మా ఘనత కేటీఆర్ గారు. అర్థమైందా? మీరు అతని గురించి మాట్లాడే సార్ మహేందర్ రెడ్డి కాదు, ఈ ఆస్తిని కాదు, ఈ లోకల్ అసలే కాదు. ఎవరు మీరు గెలిచినోళ్ళు? ఇప్పుడు గెలిచి ఉన్నారా? ఒక వార్డు మెంబర్ గెలిచినోడు, నువ్వు కూర్చున్న వాళ్ళు ఒక వార్డు మెంబర్ సర్పంచ్ అయినా ఉన్నారా? గెలిచి మాట్లాడు మొగలైతే. నిజానికి చెప్తున్నా, మహేందర్ రెడ్డి గారు నువ్వు ఏం గెలవు, ఆ జడ్పీటీ జనం గెలువు. నీ నెక్స్ట్ ఎలక్షన్ ముస్తాబాలా గెలిచి మాట్లాడు. ప్రజల పక్షాన నువ్వు తట్టడి మాట తీసినావా? మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి చేసింది మేము, నీళ్ళిచ్చింది మేము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తాగనికి నీళ్ళు లేకుండే, మేము మిషన్ బయల ద్వారా తాగనికి నీళ్ళు ఇచ్చినాం. రైతులకు కూడా పంట పొలాలకు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. కాళేశ్వరం కూలిపోయిందన్నారుగా, నీళ్ళు ఎక్కడి ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళు కాదా? మాట్లాడి కొంచెం అర్థం పర్థం ఉండాలి. మహేందర్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త. మరోసారి చెప్తున్నా, కేటీఆర్ రారా పోరంటే ఒగున్నా మేము బట్టలు వేసి పక్కా కొడతామని హెచ్చరిస్తా ఉన్నాం.